అటవీ భూములను ఆక్రమించి పంటలు సాగు చేసిన అన్యాక్రాంతం చేసిన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి అర్చన అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వరిగుంతం, కొల్చారం గ్రామాల్లో గురువారం అటవీ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అటవీ భూముల్లోని చెట్లను తొలగించి పంటలు సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి శ్రీహరి, బీట్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మరియు కొంతమంది రాళ్ళు తీసుకోవడం కానీ ఇసుక సంబంధించిన కొంతమంది సిండికేట్స్ వాళ్ళకి కొంతమంది తెలియకుండా ఇల్లీగల్గా నిర్మాణాలు కానీ దారులు కానీ బోరు బావులు కానీ తవ్వడం కానీ బోరు వేయడం కానీ ఇట్లాంటి మళ్ళీ వన్యప్రాణులను వేటాడి దాన్ని చంపడం కానీ ఇట్లాంటి అటవీ చట్ట ప్రకారం నేరము. దీనికి అటవీ చట్ట ప్రకారం 1967, 1971, 1982 ప్రకారం ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళకు చట్టపరమైన శిక్షలు మరియు దానికి సంబంధించినటువంటి వాహనాలు, దాని వస్తువులు అవి జప్తు చేయబడతాయని కొంత అవగాహన కల్పించాలనేది ఊరు తిరిగి గ్రామ పంచాయతీలలో రైతులను పోగు చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా అడవిలోకి తెలియక కొందరు అమాయకులు ఏంటంటే పాతవి చదువు చేసినటువంటి భూముల్లో కావచ్చు, కొత్తగా చెట్లను కొట్టి చదువు చేసినటువంటివి కావచ్చు, అది చేయుట చట్టరీత్యా నేరం, అటవీ చట్టరీత్యా నేరం. మీరు వితౌట్ పర్మిషన్, అనుమతి లేకుండా ఫారెస్ట్లోకి ఎంటర్ కావద్దు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినచో మీకు అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. అలా చేయడము చట్టరీత్యా నేరం. అందుకు మీకు 1967, 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980 ప్రకారం మీకు శిక్షలకు అర్హులు అవుతారు. కాబట్టి మీకు ఏంటంటే మీరు ఈ అటవీ శాఖ వారికి, అటవీ శాఖ సిబ్బందికి సహకరించి మాతో ఏదైనా తెలియని ఉంటే తెలుసుకొని మాకు సహకరించవలసిందిగా ఈ గ్రామ ప్రజలకు కానీ తెలియజేస్తున్నారు.